మీరు ఏదైతే హెన్నా యూజ్ చేస్తారో అది ఒక బౌల్‌లోకి తీసుకోండి. బయట షాప్స్‌లో మనకి దొరుకుతూ ఉంటాయి కదా! బంజారా, రంగోలీ, ఇండస్, బ్లాక్ హెన్నా అనేసి. ఏదైతే మీరు ఒక బౌల్‌లోకి తీసుకుంటారో అందులోకి మీరు డికాషన్ ఆర్ బ్లాక్ కాఫీని మాత్రమే ప్రిఫర్ చేయండి. కొంతమంది నార్మల్ వాటర్, వార్మ్ వాటర్ పోస్తారు. దానివల్ల మీకు హెయిర్‌కి తొందరగా స్టిక్ అవ్వదు. సో, డికాషన్ ఆర్ బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేయండి. లేటర్ దీంట్లోకి ఒక ఎగ్‌ని తీసుకోండి. ఎగ్‌ని స్కిప్ చేస్తారు కొంతమంది. దీన్ని ఎందుకు అంటే మనం అది చాలా కెమికల్ కాబట్టి హెయిర్‌కి పెట్టగానే టూ మచ్ ఆఫ్ స్టిక్ అయిపోతుందనమాట. సో, ప్రోటీన్ కాబట్టి మీకు హెయిర్ కూడా సిల్కీగా కనిపించడానికి మాత్రమే ఎగ్ వైట్‌ని మిక్స్ చేసుకుంటున్నాను. సో, దీంట్లోకి మ్యాండేటరీ ఏంటంటే యెల్లోని లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ కూడా రావద్దు. యెల్లో వచ్చింది అనంటే ఆ స్మెల్ పోగొట్టడానికి మనం 4, 5 టైమ్స్ షాంపూ యూజ్ చేస్తాం. ఆ 4, 5 టైమ్స్ యెల్లో స్మెల్‌తో పాటు మన హెయిర్‌కి పెట్టిన హెన్నా కలర్ కూడా పోతుంది. సో, అందుకే జాగ్రత్తగా ఓన్లీ వైట్‌ని తీసుకొని బాగా మిక్స్ చేయండి. హెన్నా అంటే ఎగ్ వైట్‌ని. సో, హెన్నా మొత్తం ఎగ్ వైట్ మిక్స్ అయ్యాక మీరు ఏదైతే కాఫీ ఆర్ వార్మ్ వాటర్ ఉన్నాయో అది బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసి ఈజీగా అప్లై చేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే మనకి థిక్‌గా ఫార్మ్ అవుతుందనమాట. హెయిర్‌కి కూడా ఈజీగా పడుతుంది. 30 మినిట్స్ తర్వాత వితౌట్ షాంపూతో మీరు హెయిర్ వాష్‌ని చేయండి. ఆఫ్టర్ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టి